చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ భీకరంగా కొనసాగుతోంది. అమెరికా ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఇరాన్ ఆర్మీ దాడులు చేస్తోంది. తాజాగా బహ్రెయిన్, అజర్బైజాన్లపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దాంతో అజర్బైజాన్లోని నక్సిఖాన్ ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది. ఈ దాడిలో 2 అజర్బైజాన్ పౌరులకు గాయాలు కూడా కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఇరాన్ అంబాసిడర్కు అజర్బైజాన్ ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఇక సైప్రస్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉండడంతో ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ నుంచి సైప్రస్కు మద్దతుగా ఆర్మీని పంపించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ స్వయంగా వెళ్లి సంతాపం ప్రకటించారు. భారత్ సందేశాన్ని ఇరాన్ అధికారులకు తెలియజేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. రైట్, ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అప్డేట్స్ ఏంటి? దాదాపు ఏదైతే ఈ రోజు ఇరాన్ కి సంబంధించినటువంటిది ఫిబ్రవరి 1వ తేదీన అంటే మనకు అంటే మార్చి 1వ తేదీన ఏదైతే మరణించినటువంటి ఇక్కడ అంటే ఇరాన్ అధ్యక్షుడు ఇటు కలాని మృతి తర్వాత ఏదైతే ఈ రోజు చాలా ఇరాన్ ఎంబసీ చాలా కీలకమైనటువంటి సంతాప సభ అనుకోవచ్చు. ఒక ఆల్ ఎంబసీస్ అందరికీ కూడా ఇన్వైట్ చేయడము, దీనికి సంబంధించినటువంటిది నిన్ననే అంటే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ రోజు చాలా దేశాలంతా కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే ఎంబసీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా కూడా హై సెక్యూరిటీని అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య అటు ఢిల్లీలో కూడా కొన్ని రోజుల క్రితంగా పలు ప్రాంతాల్లో కూడా ఇటు షియాకు మద్దతుగా కూడా నిరసనలు తెలిపినటువంటిది సంఘటనలు చూసాం. అందులో భాగంగానే ఈ రోజు అంతా కూడా ఎంబసీస్ అంతా కూడా కొంత అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితంగా ఏదైతే భారత విదేశాంగకు సంబంధించినటువంటి కార్యదర్శి మిస్రీ ప్రత్యేకంగా ఇటు ఇరాన్ ఏర్పాటు చేసినటువంటి మనకు సంతాప సభకు వెళ్ళడము, అక్కడ ఉండేటటువంటి మహమ్మద్ ఫతాలీతో కొద్దిసేపు అంటే ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితులపై చర్చించడము, చర్చించిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని అంటే ప్రతి ఎంబసీస్ కూడా ఎంట్రీలో కూడా ఖచ్చితంగా ఆ దేశానికి సంబంధించినటువంటి అనేక అంశాలు రాసేటటువంటిది ఈ రోజు ఏదైతే సంతాప సభ ఉందో అందులో ఇక్కడ మిస్ట్రీ తన భారతదేశానికి సంబంధించినటువంటిది అధికారిగా అక్కడ పాల్గొనడము, తర్వాత ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ గా రాజకీయ పరంగా కాదు, ఏదైతే మైత్రి బంధంతో నేను ఈ రోజు అంటే ఈ సంతాప సభకు అనుకోవచ్చు ఇరాన్ ఎంబసీకి రావడం జరిగింది అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొకటి అంటే ఈ రోజు అంటే ఇక్కడ మనకు బహ్రెయిన్ లో చాలా మంది 400 మంది బెంగాలీస్ చిక్కుకున్నారు అన్నటువంటిది, హమాద్ అన్నటువంటి పట్టణంలో చిక్కుకున్నారు. ఈ అంశాన్ని కూడా ఇరాన్ కి సంబంధించినటువంటి ఎంబసీ అంటే ఇక్కడ మహమ్మద్ ఫతాలీతో కూడా చర్చించినట్లు కూడా కొద్దిసేపటి క్రితంగా సమాచారం అందుతుంది. అందులో భారతీయులు 400 మంది చిక్కుకున్నారు. వారికి సంబంధించినటువంటిది అక్కడ ఉండేటటువంటి వాళ్ళతో కూడా అంటే ఇక్కడ అంటే ఇరాన్ కి సంబంధించింది అనుకోవచ్చు, అక్కడ ఏదైతే దాడులు జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇరాన్ కి కొద్దిసేపటి క్రితంగా మరొకటి మనకు ముడి చమురుకి సంబంధించినటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అప్డేట్. ఏదైతే మనకు హార్ముజ్ జలసంధి వైపుగా ఏదైతే వెళ్తున్నటువంటి నౌకలకు అటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ 2 దేశాలకు నౌకలు మాత్రం అటువైపు ప్రయాణించడానికి అటు ముడి చమురు అనుకోవచ్చు, వాణిజ్యపరమైనటువంటి నిత్యావసర సరుకులు అనుకోవచ్చు, వాటికి మాత్రము ఖచ్చితంగా మేము అంటే వెళ్ళడానికి అనుమతి ఇస్తామంటూ కూడా ఇరాన్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఈ అంశాన్ని ఇక్కడ మహమ్మద్ ఫతాలీకి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ విదేశాంగ కార్యదర్శితో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఇది కూడా ఒకటి బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా మనకు ఇప్పటికీ కూడా ఇరాన్ ఏదైతే అంటే 120 అవర్స్ అయింది, అక్కడ ఇంటర్నెట్ వ్యవస్థ కూడా ఏదీ లేదు. ఇప్పటి వరకు లెబనాన్ పై దాడి చేసినటువంటి దానిలో దాదాపు 30,000 మందికి పైగా కూడా నిరాశలు అయ్యారు. దీనికి సంబంధించినటువంటిది అక్కడ ఉండేటటువంటి లెబనాన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రకటించారు. కానీ చందు చాలా కీలకంగా రష్యా ఒక కీలక ప్రకటన చేసింది. ఇటు అంటే ఏదైతే ఇరాన్ కి సంబంధించినటువంటిది ఆయుధాలు కావాలని కానీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలని కానీ మమ్మల్ని అడగలేదు అంటూ కూడా రష్యా అధ్యక్షుడు చాలా కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మరొకటి అంటే ఇక్కడ ఆయుధాల పరంగా కానీ ఎలాంటి సహాయం మమ్మల్ని కోరలేదు, కానీ ఇక్కడ అరబ్ కంట్రీస్ ని మాత్రం యుద్ధ
యుద్ధంలోకి దింపుతున్నారు. అటు అమెరికా, ఇజ్రాయెల్ అంటూ కూడా ఇటు రష్యా చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ముఖ్యంగా ఇటు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి అంటే దాడులు, భీకరమైనటువంటి దాడులు చేస్తున్నటువంటిది. అటు ఇరాన్ కూడా ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ మనకు బహ్రెయిన్, తర్వాత అజర్బైజాన్ వంటి, తర్వాత ఇక్కడ మనకు మెక్సికన్ ఎయిర్పోర్ట్ పై కూడా దాడి చేయడము, దీనికి సంబంధించినటువంటిది కూడా ఉదయం నుంచి కూడా చాలా దాడులు, మరి ప్రతి దాడులు ఒకవైపు జరుగుతున్నాయి. కానీ అమెరికాకు సంబంధించినటువంటిది మా సైనికులు వీరోచితంగా పోరాడుతున్నారు, వారికి నేను ఒక 15% మార్కులు ఇస్తాను అంటూ కూడా అమెరికా చాలా కీలకంగా కూడా తమ సైనికులను ప్రతాపాన్ని కూడా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా మెచ్చుకోవడము, ఇక్కడ చాలా కీలకంగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు రష్యా కొన్ని కీలక ప్రకటనలు, తర్వాత అక్కడ ఉండేటటువంటి వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే విధంగా కూడా ఇరాన్ లో చిక్కుకున్నటువంటి వాళ్ళని కూడా భారతీయులు చాలా మంది ఉన్నారు, వారి సెక్యూరిటీకి సంబంధించింది కూడా ఇటు ఏదైతే విదేశాంగ కార్యదర్శి మిస్ట్రీ కూడా ఇటు ఇరాన్ ఇక్కడ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ పతాలీతో కూడా కీలకమైనటువంటి సమావేశం జరిపారు. రైట్ కలా.